హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షిక గురించి చెప్తున్నాను కదా, అందులో 8వ భాగాన్ని ఇవాళ చెప్పుకుందాం. మేము హై స్కూల్లో చేరే టైం అప్పుడు అందరికీ 10 ఏళ్ళు నిండి ఉండాలి, 11వ ఏడాది వచ్చి ఉండాలి. కానీ నాకు 8 ఏళ్ళు కూడా కంప్లీట్ అవ్వలేదు. అది 1964 ఆగస్టులో అనమాట. ఆగస్ట్ కాదు, జూన్లో అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి కదా. నేను 5 క్లాసెస్ కూడా బాగానే చదివాను మన స్కూల్లో, బాగానే కంటిన్యూ చేస్తాననే నమ్మకంతో మా నాన్నగారు హై స్కూల్లో చేర్పించడానికని చెప్పి తీసుకెళ్తే అక్కడ హెడ్ మాస్టారు సుబ్బమ్మాదేవి మున్సిపల్ హై స్కూల్ అని చెప్పి ఉంది, SCSDMH స్కూల్. మా వీధికి చివరిలోనే ఉండేదన్నమాట ఆ స్కూల్. అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్ అయినటువంటి అయ్యగారు శంకర్రావు గారని చెప్పుకున్నారు. ఆయనతో చెప్పి ఇలాగా అడ్మిషన్ ఇమ్మని చెప్పి అడిగారు. ఆయన అన్నారు, ఇదేంటి 10 ఏళ్ళైనా కంప్లీట్ అవ్వకుండా ఇవ్వకం కదా, ఎలాగా ఇస్తామండి అని అంటే, లేదు మా వాడు అన్ని క్లాసులు కూడా 1, 2, 3, 4, 5 అన్నీ బాగానే చదివాడు, అందుచేత ఈ 6th క్లాస్కి పనికొస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను, తీసుకొచ్చానని చెప్పారు మా నాన్న. అయితే ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు, ఒక 5, 6 ప్రశ్నలు వేశారు. అందులో నాకు గుర్తున్న క్వశ్చన్ ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పమన్నారు. వెంటనే చెప్పేశాను ELEPHANT అని చెప్పి. ఆయన వీప్ మీద ఒకటి సరుపు చేర్చి, సరే ఇతనికి అడ్మిషన్ ఇచ్చేసేయండి అని చెప్పారు. అలాగా నేను 1964లో శ్రీమతి ఎదుర సుబ్బమ్మాదేవి మున్సిపల్ హై స్కూల్లో 6వ క్లాసు ఏ సెక్షన్లో చేరాము. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని ఉండేవి. అంటే ఆ సెక్షన్స్ వాళ్ళ టీచర్స్ బోధనా సౌలభ్యం గురించి కొంచెం బాగా చదివేవాళ్ళని ఏ సెక్షన్లో, కొంచెం మాదిరిగా చదివేవాళ్ళని సి సెక్షన్, అదే బి సెక్షన్, నెక్స్ట్ సి సెక్షన్, అలా సెగ్రిగేట్ చేస్తారని చెప్పి తర్వాత నాకు తెలిసింది. ఆ టీచర్స్కి బోధనా సౌలభ్యం ఈజీగా ఉండటం కోసం అని చెప్పి మేమందరం ఇంచుమించు 50 మంది దాకా స్టూడెంట్స్ ఉండేవాళ్ళం 6th క్లాస్లో. అది మా 6th క్లాసు ఉండే బ్లాకు కాంపౌండ్, పెద్ద కాంపౌండ్ ఉండేది, ఇంచుమించు ఒక 5 ఎకరాల్లో ఉండేది పెద్ద స్కూలు. అందులో నార్త్ సైడు ఒక బ్లాక్, ఈ మూల నుంచి ఆ మూల దాకా పెద్ద తాటాకుల షెడ్ ఉంది. అందులో ఫస్ట్ రూమ్లో ఉండేది మాది. తర్వాత బి సెక్షన్, తర్వాత సి సెక్షన్, తర్వాత 7th క్లాస్ ABC అలా ఉండేవి అనమాట. మా క్లాస్కు వచ్చేటప్పటికి 50 మంది ఉండేవాళ్ళం అని చెప్పాం కదా. వీళ్ళందరినీ స్క్వాడ్స్గా డివైడ్ చేశారు, 1, 2, 3, 4 అని అలాగా స్క్వాడ్స్గా తయారు చేసి 7 స్క్వాడ్స్లో 7 వరుసలుగా 7 ఒక్కొక్క దాంట్లో 7 కూర్చున్నట్టుగా అట్లాగా ఏర్పాటు చేశారు. ఈ షార్ట్గా ఉండేవాళ్ళు, పొడుగ్గా ఉండేవాళ్ళని అలా డివైడ్ చేసి మమ్మల్ని ముందరగానే కూర్చోబెట్టారు. నేను కొంచెం షార్ట్గా ఉండటం మూలంగా నాకు క్లాసులో నెంబరు ఎప్పుడూ కూడా 25వ నెంబరే ఉండేది. 50 మంది ఉన్న క్లాసులో నాకు 25వ నెంబరే తమాషాగా వచ్చేది. రామకృష్ణ ప్రభ 6తో స్టార్ట్ అయ్యేది, వచ్చేటప్పటికి 25వ నెంబరే ఉండేది. అలాగే ఫస్ట్ 6th, 7th, 8th, 9th, 10th దాకా కూడా అలాగనే ఉందన్నమాట నెంబర్. అలాగా మాకు ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి మా స్కూల్ ఎదురుకుండానే ఉండే రాధాకృష్ణ గారు అనే మాస్టర్ ఉండేవారు. ఆయన వస్తూ ఉండేవారు, రాధాకృష్ణ గారు. తెలుగుకి సౌభాగ్యరావు గారని మాస్టర్ వచ్చేవారు. ఆయన పద్యాలన్నీ రాగయుక్తంగా పాడుతూ చక్కగా చెప్తూ ఉండేవారు. హిందీకి ప్రసాదరావు గారని ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఆయన వచ్చి చెప్తూ ఉండేవారు హిందీ. ఆ తర్వాత సోషల్కి విజయలక్ష్మి గారని ఒక టీచర్ గారు ఉండేవారు. వారు మా స్కూల్కి ఎదురుకుండానే ఉన్న ఇంట్లో ఉండేవారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక పంజరంలో మైనా గోరింక ఉండేది. మైనా గోరింక మనం ఏం మాట్లాడితే అది మాట్లాడి మనకి రిప్లై ఇస్తూ ఉంటుంది. రామ రామ అంటే రామ రామ అని, అది ఏమంటే అది అంటూ ఉండేది అనమాట. అప్పుడప్పుడు వెళ్ళి దాంతో ఆడుతూ ఉండేవాడు. ఆ తర్వాత సైన్స్కి క్యాథరిన్ గారని టీచర్ ఉండేవారు. ఆవిడ మా స్కూల్ వెనకాల వీధిలోనే మొదట్లోనే ఉండేవారు. అప్పుడప్పుడు 6ంటికి కూడా వెళ్ళి కాసేపు ఆవిడతో కబుర్లు చెప్పి వస్తూ ఉండేవాడు. ఇలాగా అన్నీ కూడా జరుగుతున్న క్రమంలో యాక్టివ్గా అన్నిట్లోనూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు. చదువుల్లోనూ, ఆటల్లోనూ, అన్నిట్లోనూ కూడా. ఆటలు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు మా క్లాసెస్లో.
వాళ్ళైతే ఓ బ్యాడ్మింటను, ఫుట్బాల్ అన్నీ గట్టిగా ఆడేస్తూ ఉండేవారు. మేమంతే ఏదో బంతితో ఆడుకోవటం, ఏదో కబడ్డీ ఆడటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఇలాగా మా క్లాసెస్ జరుగుతున్న క్రమంలో సెప్టెంబర్లోకి వచ్చేటప్పటికి ఒక ఈ ఎస్ఎల్సి ఈ ఎగ్జామ్స్ అక్టోబర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి. సెప్టెంబర్ అక్టోబర్ ఎగ్జామ్స్ అవి జరుగుతున్నప్పుడు మా స్కూల్ని 7:30 నుంచి 9:30 దాకా ఉంచి పంపించేసేసేవారు. ఇంచేతంటే వాళ్ళకి 11ంటికి ఎగ్జామ్స్ ఉండేవి. మళ్ళీ 11 నుంచి వాళ్ళకి 2ంటికి ఎగ్జామ్స్ అయిపోగానే మళ్ళీ మాకు 3 నుంచి 5:30 దాకా స్కూల్ పెట్టేవారు. అలాగా ఇలా మార్చి పెడుతూ ఉండడం అనేది తమాషాగా ఉండేది. అలాగా జరుగుతున్న క్రమంలో నేను 9:30, 10 ఆ టైంకల్లా నేను వచ్చేసేసేవాడిని కదా. మా ఇంటి దగ్గర ఉన్న కస్తూరి స్కూల్ కూడా 10, 10:15 దాకా ఉండి 10:30కి ఉండి పంపించేసేసేవారు. ఇలాగా జరుగుతున్న రోజుల్లో మా ఇంట్లో ఒక చిన్న ట్రాజడీ జరిగింది. మా చెల్లెలు నాకన్నా 3 ఏళ్ళు చిన్నదనమాట. అంటే అప్పటికి నాకు 8 ఏళ్ళు ఉంటే అమ్మాయికి 5 ఏళ్ళు, 1వ క్లాస్ అది చదువుతాను. ఇంకొక చెల్లెలు, చిన్న చెల్లెలు జస్ట్ 1.5 ఇయర్ అనమాట. ఆ అమ్మాయి అక్కడే ఒక చోట బల్ల మీద కూర్చుంటూ ఉండేది, ఆడుకుంటూ ఉండేది. మా అమ్మగారు మా పెదనాన్నగారి ఇంట్లో వాళ్ళ వైఫ్ను, మా పెద్దమ్మగారు వాళ్ళు లేరని చెప్పి వాళ్ళకి కూడా భోజనం వండి పెట్టి ఇవ్వడానికని మాకు వాళ్ళకి మధ్యలో ఒక గేటే అడ్డం ఉండేది. అలాగా వెళ్ళి మా బామ్మగారికి, మా పెద్దనాన్నగారికి భోజనం ఇవ్వటానికని చెప్పి వెళ్ళారు. నేను ఈ గుమ్మం దగ్గరే కూర్చుని నేను ఏదో బొమ్మలు వేసుకుంటున్నాను. ఈలోపుగా మా పెద్ద చెల్లెలు ఒక్కసారిగా బేరమని అరిచింది. ఏంటమ్మా ఏమైంది, అక్కడ ఏమైనా ఎలుక ఏమైనా వచ్చిందా అంటే, ఎలుక పరిగెత్తిందా, ఇలా రా అన్న. అంటే ఆ ఎంక్లోజర్లోంచి యువతలకు వచ్చింది. వచ్చేటప్పటికి చూస్తే ఆ అమ్మాయి గౌను అంటుకొని పైకి మంటలు ఎగిసిపడుతున్నాయి. నేను అమ్మ అని చెప్పి అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ మా పెద్దనాన్నగారి ఇంటి వైపు వెళ్ళాను. నేను మా వెనకాలే ఆ అమ్మాయి కూడా పరిగెత్తుకుని వచ్చింది. ఈ చంటి పిల్లేమో అటు పరిగెత్తలేదు కదా, కూర్చున్నాను. మేమిద్దరం వచ్చేస్తుంటే మా అమ్మగారు నా అరుపులకి కంగారికి ఆవిడ నాకు ఎదురొచ్చి అక్కడ చంటి పిల్లకి ఏమైందో అని చెప్పి నన్ను దాటి వెళ్ళిపోయారు. ఈ మంటలతో వస్తున్న మా సిస్టర్ని దాటి వెళ్ళిపోయి అక్కడ చూస్తే ఆ పాప మామూలుగా కూర్చున్నాను. మళ్ళీ ఈవిడ వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి నా వెనకాలే మా పెద్దనాన్నగారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి ఈ గౌను అంటుకొని పైకి కుడి తొడల వైపు నుంచి పైన పొట్టదాకా అలా కాలుతూ ఉందన్నమాట. మా పెద్దనాన్నగారు వెంటనే ఈ లక్ష్మిని, మా పాపని గబుక్కుని నేల మీద పడేసేసి కింద దొర్లిచ్చేసేసారు. ఇదేంటో అసలే మంటలతో అమ్మాయి బాధపడుతూ ఉంటే కింద పడేసారేంటి అని చెప్పి నాకు కోపం వచ్చింది. అప్పుడు ఆయన తర్వాత చెప్పారు, ఇలాగ కింద పడేసేసి దొర్లిస్తే ఆ మంటలు పోతాయి, ఆరిపోతాయి, లేకపోతే అలాగే పైకి వచ్చేస్తాయి అని చెప్పారు. ఓహో అలాగా అనుకుని ఆ తర్వాత ఆయన ఇంట్లోనే బర్నాలు ఉంటే తెప్పించి అదంతా బాగా రాసి చేస్తే పాపం కొంచెం ఉపశమనంగా ఉండి సంతోషంగానే ఉంది. ఈ లోపుగా ఈ వార్త అందరికీ తెలిసి మా నాన్నగారు కూడా బయటికి ఎక్కడికి వెళ్ళారు. ఆయన మా చలపతనే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ అమ్మాయి బాగానే కులాసాగానే కబుర్లు చెప్తూ ఉండేది, బాగానే. మర్నాడు ఉదయం ఎందుకైనా మంచిదని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే బాగానే సాయంత్రం కూడా బాగా కబుర్లు చెప్తోంది. అక్కడ కూడా వర్లారు ఇట్లాంటి ఇంజక్షన్స్ అవి ఇచ్చి ఉంటారు. కానీ అక్కడ హాస్పిటల్లో వాతావరణానికో మరి ఇక్కడ వచ్చిన కాంప్లికేషన్స్కో ఏమో మర్నాడు ఉదయం 9, 10 అయ్యేటప్పటికి ఆ అమ్మాయి కన్ను మూసింది, ప్రాణం పోయింది. ప్రాణం పోసేటప్పటికి ఆ అమ్మాయిని మధ్యాహ్నం 11, 12 ఆ టైంకి తీసుకొచ్చి మా పెద్దనాన్నగారి ఇంటి వైపునే ఒక గడ్డి ఏదో పరిచి, ఆయనకి పొలాలు ఉండేవి, ఆ గడ్డి పరిచి బయటే పడుకోబెట్టారు. ఇదేంటా బయటే పడుకోబెడతారేంటి పాపని అని చెప్పి నాకు మళ్ళా కోపం వచ్చినట్టు. ఇలాగ జరుగుతూ ఉంటుంది. కంగారు పడకని లోపలికి తీసుకెళ్ళిపోయారు. అలాగా ఆ అమ్మాయి మా నుంచి దూరం అయింది. ఆ తర్వాత మా క్లాసెస్ అవన్నీ బాగానే జరుగుతున్నాయి. ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్ వచ్చాయి మాకు. క్వార్టర్లీ ఎగ్జామ్స్లో అన్నీ మంచి మార్కులే వస్తూ ఉండేవి. మంచి మార్కులే అంటే యూ విల్ నాట్ బిలీవ్ 100కి 100% వచ్చేస్తూ ఉండేవి అనమాట. అలాగే హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా అన్నీ బాగానే చేశాం. యాన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడు మా నాన్నగారు అన్నీ కూడా యాన్యువల్లే కాదు, హాఫ్ ఇయర్లీ కాదు, ఏదైనా సరే
అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చి అక్కడ ఏం రాశానో ఇక్కడ పేపర్ మీద మళ్ళీ నాకు రాసి చూపించాలని చెప్పేవారు. మొత్తం ఆ పేపర్ని అంతా పూర్తి చేయాలి. ఆయనేమో వాల్యుయేషన్ చేసేవారు అన్నమాట. వాల్యుయేషన్ చేసి ఎస్ కరెక్ట్ ఇవన్నీ 100 మార్క్స్ వచ్చేస్తాయని. కానీ తెలుగులో ఒక దాంట్లో మాత్రం నీకు 6 మార్కు తగ్గుతుందిరా అన్నారు. ఇదేంటంటే తెలుగులో 6 మార్కు తగ్గడం ఏంటి అని. అందులో రాసిందేంటి, అదేమో గ్రామర్ క్వశ్చన్ అనమాట. కాలములన్నీ అవి ఏవి అని. నేనేం రాశాను, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం అని చెప్పి రాశాను. అక్కడ రాయాల్సింది ఏంటి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అని రాసి దాంతో 1 మార్కు అక్కడ పోయింది. లేకపోతే మిగతావన్నీ కూడా 100కి 100 వచ్చేసేది. మా క్లాస్మేట్స్ ఉప్పులూరి రామకృష్ణ అని ఉండేవాడు, అతనికి కొత్త సుధాకరు, నాకు ముగ్గురికి మాత్రం ఏ సెక్షన్లో అన్ని సబ్జెక్ట్స్లోనూ కూడా 50కి 50 మార్కులు వచ్చేసాయి. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ దీంట్లో కూడా. ఆ తర్వాత 7th క్లాస్లోకి ప్రమోట్ అయినా. 7th క్లాస్లోకి వచ్చేటప్పటికి నారాయణరావు గారు మా క్లాస్ టీచర్. నారాయణరావు గారు ఇంగ్లీష్ చెప్తూ ఉండేవారు, మళ్ళీ సౌభాగ్యరావు గారే మళ్ళీ తెలుగు చెప్తూ ఉండేవారు. ఇలాగా అందరూ కొంతమంది షఫల్ అవుతూ ఉండేవారు టీచర్స్. అంతా బాగానే జరుగుతూ ఉండేది. కానీ 7th క్లాస్లోకి వచ్చేటప్పటికి మాకు కామన్ ఎగ్జామినేషన్స్ అనే సిస్టమ్ అప్పుడే స్టార్ట్ అయింది. కామన్ ఎగ్జామినేషన్స్ అంటే డిస్ట్రిక్ట్ అంతా కూడా ఒకటే క్వశ్చన్ పేపర్. అది ఎక్స్పెరిమెంటల్గా వెస్ట్ గోదావరిలోనే మొదలుపెట్టారు. ఆ క్వశ్చన్ పేపర్స్ వచ్చేటప్పటికి ప్రింటెడ్ ఫామ్లో ప్రింటెడ్గా ఉండేటప్పటికి మాకు చాలా ఆశ్చర్యంగానూ ఆసక్తిగానూ కూడా కలిగింది. అదివరకు క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఉండేవి, ఓ పేపర్ మీద రాసేసి వాటిని సైక్లో స్టైల్ చేసి ఆ సైక్లో స్టైల్ పేపర్స్ ఇచ్చేసేసేవారు. అవి క్వశ్చన్ పేపర్స్. ఇప్పుడేమో ప్రింటెడ్ వచ్చేటప్పటికి అవి చాలా ఆశ్చర్యంగా అనిపించింది మాకు. అరే భలే బాగున్నాయి, ప్రింట్ చేసిన క్వశ్చన్స్ పేపర్స్ ఇచ్చారు మాకు. అలాగే 7th క్లాస్లో కూడా మాకు మంచి మార్కులతోనే 100% మార్క్స్తోనే కూడా పాస్ అయింది. ఈ 7th క్లాస్లో ఉండగా నారాయణరావు గారు మా క్లాస్ టీచర్ అని చెప్పాం కదా, అక్కడి నుంచి పాండురంగ టాకీస్ దగ్గర ఆయన ఇల్లు ఉండేది. అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం మేము. అక్కడికి అప్పుడప్పుడు వెళ్ళి